క్రిమినల్స్ అయితే 4 గోడల మధ్య జైల్లో ఉండాలి, లేదంటే 6 అడుగుల నేలలో ఉండాలి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందిగా. 10 feet సెల్ లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్ లో ఉండాలి. సో ఈ డైలాగ్ ను, ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించింది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. 2017కు ముందు యూపీ, 2017 తర్వాత యూపీ అన్నట్టుగా అక్కడ ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలనే మార్చేసిండు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సో ప్రస్తుతం ఇదే ఫైర్ తో, ఇదే ఆలోచనతో, ఇదే పద్ధతితో బీహార్ లో మరొక యోగి వచ్చాడని చెప్పేసి ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. సో బీహార్ లో మరి ఏం జరుగుతుంది, అక్కడ కథ ఏంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లోపలికి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. యూపీ, బీహార్ ఈ 2 రాష్ట్రాలను దేశం మొత్తం మీద బీమారు స్టేట్స్ అంటుండే. అంటే దేశంలోనే ఇవి చాలా వెనుకబడినటువంటి రాష్ట్రాలు. సో మరి ఎందుకు వెనుకబడినటువంటి రాష్ట్రాలుగా ఇంకా ఉన్నాయంటే అక్కడ రౌడీయిజం, గూండాయిజం, మాఫియా, గ్యాంగ్స్టర్లు, సో వీళ్ళందరూ ఉండడం వల్ల అవి చాలా వెనుకబడిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే సో వేరే రాష్ట్రం నుంచో లేకపోతే వేరే దేశం నుంచో వచ్చినప్పుడు సో వీళ్ళు వాళ్ళని బెదిరిస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వచ్చినప్పుడు సో వాళ్ళ దగ్గర 30 కోట్లు మాకే కావాలంటే సో ప్రభుత్వానికి ఏమి ఇచ్చుడు, వీళ్ళకేమి ఇచ్చుడు, అక్కడ పనులు ఏం చేయించుడు, వాడికి వచ్చే రిజల్ట్ ఏముంటుంది అంటే ప్రతిఫలం ఏముంటుంది. సో ఇట్లా ఓన్లీ బయట వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళే కాదు, ప్రభుత్వాల దగ్గర కూడా ఏదన్నా ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ లేకపోతే వంతెన్నో ఏదన్నా రోడ్లో నిర్మించేటప్పుడు సో ఒక కాంట్రాక్టర్ కానీ అక్కడ ఉన్న ఒక మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ కొన్ని ఫండ్స్ వచ్చినప్పుడు సో దాంట్లోకి వెళ్ళి వీళ్ళే ఎక్కువ అడుగుతుంటుండే. సో అందుకోసం అక్కడ పెట్టుబడులు రాలేదు, అందుకోసమని ఆ 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు. కాకపోతే 2017 తర్వాత ఎప్పుడైతే యూపీలో యోగి ఆదిత్యనాథ్ వచ్చిండో సో అప్పటి నుంచి వెళ్ళి రౌండీ గుండాల పైన ఉక్కుపాదం మోపిండు. సో దాదాపు అంటే చాలా ఎన్కౌంటర్లు అయితే జరిగినాయి, దాదాపు 10,000 ఎన్కౌంటర్ జరిగినాయి. దాంట్లో కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయి భూమిలో ఉన్నారు. సో ఫస్ట్ మనం డైలాగ్ ఏదన్నామో అది ఇక్కడ సెట్ అయిపోయింది. కొంతమంది అటువేరు, కొంతమంది భూమిలో ఉండిపోయారు. సో ప్రస్తుతం 2017కు ముందు పరిస్థితులు లేవు. చాలా వరకు అయితే యూపీ మారిపోయింది. అక్కడ రౌడీలు, గుండాలు కావచ్చు, వాళ్ళుగా పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి, సో మేము గతంలో ఈ తప్పులు చేసినామని లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. విక్రమార్కుడు సినిమాల మన రవితేజ దగ్గరికి వచ్చి రౌడీలు వచ్చి లొంగిపోతారు కదా, అట్లుంది సిచ్యువేషన్. ఆ స్థాయిలో బెదిరించిండు, ఆ స్థాయిలో రౌడీజాన్ని కూకటి పిల్లతోని తీసేసే ప్రయత్నం చేసిండు యోగి ఆదిత్యనాథ్. సో అందువల్ల ప్రస్తుతం యూపీలో శాంసంగ్ లాంటి కంపెనీలు, చాలా వరకు అయితే మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి. సో అక్కడ రౌడిజం అయింది, ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితులు అయితే వస్తున్నాయి. సో మరి నెక్స్ట్ బీహార్ పరిస్థితి ఏంది అంటే బీహార్ గురించి ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో బీహార్ 2005కు ముందు ఏదైతే అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు అధికారంలో ఉన్నప్పుడు సేమ్ మనం ఆంధ్రుడు సినిమాలో చూసినాం కదా, ఇతను అక్కడికి హీరో అక్కడికి వెళ్తాడు, వెళ్ళినప్పుడు చంబల్ అక్కడ డిఫరెంట్ ఉంటది. సేమ్ అదే పరిస్థితి 2005కు ముందు బీహార్లో ఉంటుండే. అంటే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ ఎవరైతే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడో సో అతనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళే చూసుకునే వాళ్ళు. అంటే ఎలాంటి ప్రాజెక్టులు వచ్చినా, ఎలాంటి పనులైనా, ఏదైనా కానీ సో వీళ్ళ చేతిలో ఉంటుండే. సో అంటే ప్రజాస్వామ్యం కాదు అది. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రభుత్వం, ప్రజలు అంతా ఇట్లా వెరైటీ వ్యవస్థ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఆస్తి మొత్తం ప్రభుత్వాన్ని నడిపించేవారు. సో అందువల్ల దోపిడీలు, దొంగతనాలు సో విపరీతంగా పెరిగిపోయి, క్రైమ్ రేట్ పెరిగిపోయి ఈ యూపీ, బీహార్ నుంచి వెళ్ళి దాదాపు 130% మంది అసలు యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు అక్కడ ఉండరు, వలస వెళ్ళిపోతారు. మీరు ఏ రాష్ట్రంలో చూసినా యూపీ వాళ్ళు ఉంటారు, ఏ రాష్ట్రంలో అయినా బీహార్ వాళ్ళు ఉంటారు. అంటే ఆ స్థాయిలో అక్కడ అసలు ఉపాధి అవకాశాలు అనేటివి లేవు. సో అక్కడ క్రైమ్ రేటు పెరిగిపోవడం వల్ల బతకడానికి అనుగుణంగా లేని రాష్ట్రాల కిందకి అయిపోయినాయి అవి 2. సో అయితే ఇప్పుడు ఏదైతే 2005కు ముందు ఇంత దారుణంగా ఉండేనో 2005 టైంలో ఎలక్షన్లు వచ్చే టైంలో ఈ నితీష్ కుమార్ ప్రస్తుతం ఏదైతే సీఎం ఉన్నాడో ఈ నితీష్ కుమార్ చాలా విపరీతంగా ప్రచారం చేసిండు. అరే ఈ స్థాయిలో ఉంటే మనం ఎప్పుడు డెవలప్ అవుతాం, మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, సో మిగతా రాష్ట్రాలతో పాటు మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామని విపరీతంగా ప్రచారం చేసిండు. అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ప్రతిపక్షాలను ఎన్కౌంటర్ చేయించినటువంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి వేరే వేరే వాళ్ళతో, ప్రైవేట్ వ్యక్తులతోని. సో అంత భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ నితీష్ కుమార్ అంటేనే విపరీతంగా ప్రచారం చేసి జనాల్లో అవగాహన తీసుకొచ్చి మొత్తం ఏదైతే 2005లో ఇతను గెలిచిండు నితీష్ కుమార్. 2005 నుంచి మొదలుపెట్టి 2025 వరకు అంటే 25 సంవత్సరాల పాటు సో ఆయననే సీఎం ఉన్నాడు. 20 సంవత్సరాల పాటు ఆయననే సీఎం ఉన్నాడు. సో ఇది చాలా గొప్ప విషయం అనుకోవచ్చు, ఎందుకంటే ప్రజల్లో ఆ స్థాయిలో ఆయన ప్రభావం ఉంది కాబట్టి. కాకపోతే మారింది, రౌడీయిజం, గుండీయిజం చాలా వరకు అయితే మారింది. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో దాన్ని ఇతన తీసేయలేకపోయిండు. అంటే ఇప్పటికి కూడా బీహార్లో ఇప్పటికీ ఈ రౌడీయిజాలు, గుండాయిజాలు నడుస్తున్నాయి. సో ప్రస్తుతం మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే
ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఏదైతే ఈ బీజేపీతోని పొత్తు పెట్టుకొని ఈ పార్టీ అయితే గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏంటంటే బీజేపీ అంటే 20 సంవత్సరాల పాటు ఈ హోం మంత్రిత్వ శాఖను ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఎవరు నితీష్ కుమార్. కానీ ఇప్పుడు బీజేపీ హోం మంత్రిత్వ శాఖ మాకే కావాలని చెప్పి పట్టుబట్టింది. సో పట్టుబట్టి ఈ హోం శాఖను బీజేపీ తీసుకుంది. సో అది ప్రస్తుతం చూసుకునేది ఎవరు హోం మంత్రిత్వ శాఖ ఎవరంటే సామ్రాట్ చౌదరి. సో సామ్రాట్ చౌదరి బీజేపీ యొక్క గట్టి క్యాండిడేట్ అక్కడ. సో ఇతన్ని సీఎం చేస్తారా అనే విధంగా కూడా ప్రచారాలు జరిగినాయి. కాకపోతే సీఎం మళ్ళీ నితీష్ కుమార్ ని నిలబెట్టారు. సో ప్రస్తుతం ఈయన హోం మంత్రిత్వ శాఖ ఉంది కాబట్టి ఈయన ఎక్కినటువంటి 2-3 రోజుల తర్వాతనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో బెగుసారాయ్ అనే జిల్లాలో, బీహార్లోని బెగుసారాయ్ అనే జిల్లాలో ఒక ఊర్లో ఈ గ్యాంగ్స్టర్ ఒకడు ఉంటాడు. సో వాని పేరు శివదత్ రాయ్. సో వీడేంటంటే ఈ బెగుసారాయ్ అనే జిల్లాలో ఒక గ్రామంలో ఒక సర్పంచ్ యొక్క కొడుకును చంపేసినటువంటి కేసులో వీడు ప్రధాన నిందితుడు కూడా ఉన్నాడు. సో ఇదొకటే కాదు, ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు, బెదిరింపులు, దొంగతనాలు, సో ఇలా చాలా కేసులు ఉన్నాయి శివదత్తారాయ్ అని చెప్పి వీని మీద. సో వీడేంటంటే ప్రస్తుతం ఎంత డేంజర్ క్యాండిడేట్ అంటే పోలీసులు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పేసి ఈ తనను పేరు పోస్టర్లు ఎక్కడక్కడ అంటించారు. వీని పట్టిస్తే కొన్ని లక్షల అమౌంట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చాటింపు కూడా వేసారు. సో ఆ క్యాండిడేట్ అన్నట్టు ఇతన. సో వీన్ని మొన్న పట్టుకునే ప్రయత్నం చేశారు. వీనితో పాటు ఇంకొక 7 ఉంటారు. సో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే కొంతమంది తప్పించుకున్నారు. సో వీని పట్టుకునే ప్రయత్నంలో వాడు పారిపోతుంటే వీని షూట్ చేశారు. సో అదృష్టవశాత్తు మరి భూమి మీద వానికి నూకలు నట్టున్నాయి, అది కాలుకు జరిగింది, కింద పడిపోయాడు. సో 2 చేతులు జోడించి దండం పెడతా ఏదో అయిపోయింది, నన్ను పట్టుకోర్రి, జైలు ఎత్తారా, కోర్టు తీసుకుపోతారా మీ ఇష్టం అని చెప్పి వాడు మొత్తుకున్నాడు. సో అందుకోసం తప్పించుకున్నాడు. సో ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. రౌడీలు, గుండాలు కూడా ఈ హోం మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి సామ్రాట్ చౌదరి పోలీసులకు ఫుల్ పవర్ ఇచ్చేసిండు. అంటే ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ పోలీసులు ఏమన్నా చేయాలంటే వాళ్లకు పవర్స్ ఉండాలి. సో ఏమున్నా కానీ పొలిటికల్ లీడర్స్ అరే నువ్వు దాన్ని పట్టించుకోకు, దీన్ని పట్టించుకోకు, ఆడికి నువ్వు ఓనేవు కానీ చాలా సందర్భాల్లో జరుగుతాయి. సో పోలీసుల చేతులు వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసినట్టు సో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ శాఖ ఇతని కిందకి వచ్చింది కాబట్టి గుండాలు, రౌడీలు తగ్గిపోతున్నారు. సో వాళ్ళకు వాళ్ళుగా పోలీస్ స్టేషన్లకు వచ్చి లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది.